కౌశలం స్కిల్ టెస్ట్ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం కూడా మనకి 30 మార్క్స్కి అయితే ఉంటాయన్నమాట. సో 30 మార్క్స్ అంటే 30 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అండి. ఈ 30 క్వశ్చన్స్ ఈ మాక్ టెస్ట్ ఆల్రెడీ మనకి సచివాలయంలో జరుగుతున్నాయి, అది కూడా కొన్ని సచివాలయంలో మాత్రమే జరిగినాయి అనమాట. సో ఈ సచివాలయంలో మాక్ టెస్ట్ జరిగిన మోడల్ పేపర్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి క్వశ్చన్ అలాగే ఆప్షన్స్, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మొత్తం 30 క్వశ్చన్స్ అండి. ఈరోజు మోడల్ పేపర్ అయితే పెడతాను, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ స్కిల్ టెస్ట్ పేపర్ అని చాలా మంది అడిగారండి. సో అదైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు స్కిల్ టెస్ట్ మోడల్ ఎలా ఉంటుంది. అండ్ రేపే స్కిల్ టెస్ట్ అన్నా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు అనమాట. ఇందులో మనకి 3 సెక్షన్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి టెక్నికల్, అలాగే సైకోమెట్రిక్, అలాగే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. 3 సెక్షన్స్లో నుంచి మనకి 10 క్వశ్చన్స్, అలా 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ టాపిక్ సంబంధించి ఉంటుంది, అలాగే సైకోమెట్రిక్, టెక్నికల్. సో ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ 1లో మనకి క్వశ్చన్స్ అయితే ఎలా ఉంటాయో చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 25% ఆఫ్ 200 days. అంటే ఇక్కడ నేను పర్సెంటేజ్, అంటే ఇది వచ్చేసరికి నేను చెప్పాను పర్సెంటేజ్కి ఒక ఫార్ములా ఉంటుందని. ఇక్కడ జస్ట్ నేను క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. సో 25% ఆఫ్ 200 days అంటే ఇక్కడ మనం పర్సెంటేజ్ ఫార్ములా యూజ్ చేసి అయితే చేయాలి. ఆప్షన్స్ వచ్చేసరికి ఏ ఆప్షన్ 50, అలాగే 45, 60, 30. సో ఏ ఆన్సర్ కరెక్టో చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ నెంబర్ కమ్స్ నెక్స్ట్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి రీజనింగ్ లోదండి. 2, 4, 8, 16. అంటే 2 నుంచి 4 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి, 8 నుంచి 16 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి, అలాగే 16 పక్క నెంబర్, అంటే ఏ లాజిక్ తో అయితే మనం ఇక్కడ యూజ్ చేసామో అదే లాజిక్ తో మనకి 16 నుంచి వచ్చే నెంబర్ అయితే కనిపెట్టాలన్నమాట. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఏ 42, బి 32, సి 30, డి 20. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 1 hour ఈజ్ ఈక్వల్ టు 30 minutes. అంటే గంటకి మనకి 30 minutes ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి వాట్ ఈస్ 5 hours, ఎన్ని మినిట్స్ ఉంటాయి. 5 hoursకి ఎన్ని మినిట్స్ ఉంటాయి. క్లూ కూడా ఇచ్చాడు, 1 hourకి 60 minutes ఉంటుందని. అలా 5 hoursకి ఎన్ని మినిట్స్ ఉంటుందనే ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఏ 400 minutes, అలాగే 300 minutes, అలాగే 500 minutes, 200 minutes. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఏ ట్రైన్ ట్రావెల్స్ 60 kilometers ఇన్ 1 hour, హౌ మచ్ ఇన్ 3 hours. చూడండి, ఒక ట్రైన్ 1 hourలో 60 kilometers వెళ్తుంది, అలాగే 3 hoursలో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది క్యాలిక్యులేట్ చేసి ఆప్షన్ కరెక్ట్గా ఇవ్వండి. ఏ 160, బి 180, సి 190, డి 200. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈస్ బిగ్గర్. అంటే ఇక్కడ 0.5 ఆర్ 0.05, ఈ 2 నెంబర్స్లో మనకి బిగ్ నెంబర్ ఏదో చెప్పాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవే అనమాట, 0.5 అండ్ 0.05. ఈ రెండిట్లో మనకి బిగ్గెస్ట్ నెంబర్ ఏదో కనిపెట్టాలి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఇఫ్ 3 pens కాస్ట్ 30. అంటే 3 పెన్ల కాస్ట్ వచ్చేసరికి 30 rupees అనమాట. సో అలా మనకి 1 penకి కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఇఫ్ 3 pens కాస్ట్ 30, అలాగే 1 pen ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, ఏ 5, బి 7, సి 10, డి 12. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, పి ఈజ్ ఈక్వల్ 1000. అంటే పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ 10%, అలాగే టీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ రీజనింగ్ యాప్టిట్యూడ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్కి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడని. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా వచ్చేసరికి PRT/100 అనమాట. మనకి పి వాల్యూ ఇచ్చాడు, ఆర్ వాల్యూ ఇచ్చాడు, టీ వాల్యూ ఇచ్చాడు, బై 100 చేసి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క వాల్యూ అయితే కనిపెట్టాలి. ఒకవేళ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడండి, ఒకవేళ మీకు అమౌంట్ అడిగితే, సో అమౌంట్ ఫార్ములా కూడా చెప్పాను, పి ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ అమౌంట్ అడిగితే పి ప్లస్ ఎస్ఐ. అంటే పి ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఇచ్చేసాడు 1000, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఒకవేళ అమౌంట్ అడిగితే, లేదంటే లేదు. ఇప్పుడు జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఒకటి కనిపెడితే సరిపోతుంది. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, ఏ 100, 150, 200, 250. సో ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి, ఇఫ్ 4 workers ఫినిష్ వర్క్ ఇన్ 8 days. 4 workers అంటే 4, 4 members 8 daysలో వర్క్ అనేది ఫినిష్ చేశారు. అదే ఒక మెంబర్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. సో ఆప్షన్స్ చూడండి, 20 days, అలాగే 24 days, అలాగే 28, 32.
నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద √81 వాల్యూ. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా సింపుల్ కూడా. √81 వాల్యూ వచ్చేసరికి చూడండి ఆప్షన్ 7, 8, 9, 10 అనమాట. ఇంకా 10th క్వశ్చన్ చూడండి, 5:130. ఇక్కడ చూడండి ఇలా రేషియోస్ ఇచ్చినప్పుడు 5 నుంచి 130 అంటే 5 నుంచి మనకి 130 ఎలా వచ్చిందో దీని యొక్క రిలేషన్ కనిపెట్టి అదే రిలేషన్ యూజ్ చేసి మనకి 6 నుంచి వచ్చే వాల్యూ అయితే కనిపెట్టాలన్నమాట. 5:136. అలాగే చూడండి ఆప్షన్స్ చూడండి, 216, 222, 232, అలాగే 246. ఇక్కడతో సెక్షన్ 1 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ చూడండి. సో సెకండ్ సెక్షన్లో 11th క్వశ్చన్ వచ్చేసరికి అండి, ఆర్ యూ వర్క్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ అంటే ఒంటరిగా వర్క్ చేయడానికి మీకు కంఫర్ట్గానే ఉంటుందా? ఇక్కడ మనకి ఆప్షన్స్ అగ్రీ, డిసగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ అనమాట. డిసగ్రీ అలాగే స్ట్రాంగ్లీ డిసగ్రీ. సో ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసరికి ఆల్ వర్కర్ ఆర్ హానెస్ట్. సో మహేష్ ఈజ్ ఏ వర్కర్. ఆప్షన్ చూడండి, మహేష్ ఈజ్ నాట్ హానెస్ట్, మహేష్ హానెస్ట్. చూడండి కెనాట్ సే, నాకు తెలీదు. సో బోత్ ఏ అండ్ బి, రెండు ఏ బి ఆప్షన్స్ రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అండ్ ఆల్ పేపర్స్ ఆర్ వర్డ్స్. ఇక్కడ మనకి 2 సెంటెన్స్లో వర్డ్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఏది మీ కరెక్ట్ అనిపిస్తుందో ఆప్షన్స్లో మనం టిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్. నెక్స్ట్ ఆప్షన్ సమ్ బుక్స్ ఆర్ నాట్ పేపర్స్, నో పేపర్స్ ఈజ్ ఏ బుక్, ఆల్ వర్డ్స్ ఆర్ బుక్స్. సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ అయితే ఇచ్చాడు, ఏది కరెక్ట్ ఆప్షన్ చూసి మనం టిక్ చేయాలి. 14th క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. సో 4 వర్డ్స్ ఇచ్చాడు, టైగర్, ఎలిఫెంట్, లయన్, లీపర్డ్. అంటే మనకి చిరుతపులిని లీపర్డ్ అని అంటారనమాట. సో ఇక్కడ ఈ 4 వర్డ్స్లో మనకి ఏది ఆడ్ వన్ అవుట్ అన్నది కనిపెట్టాలి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఏ టైగర్, బి ఎలిఫెంట్, బి సి లయన్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే మీరు దానిపై క్లిక్ చేయాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో మనకి ఇక్కడ ఒక 1, 9, 6 అలాగే 2, 2, 5, 2, 5 క్వశ్చన్ మార్క్. మనకి 1 నుంచి 9, 6 ఎలా వచ్చిందో ఫస్ట్ ఉన్న 2 లైన్స్ కూడా ఎలా వచ్చినాయో చెక్ చేసుకుని అదే రిలేషన్ యూజ్ చేసి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ అయితే కనిపెట్టాలి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడండి, A5 అలాగే 6, 7, 8. ఏ ఆప్షన్ కరెక్టో చెప్పండి. 16th క్వశ్చన్ చూడండి, ఐ డూ ఓవర్ టైమ్ ఇన్ ఆర్డర్ టు గెట్ క్లోజర్ టు మై గర్ల్స్. అంటే సో ఇక్కడ మనకి తెలుగులో కూడా క్వశ్చన్ ఉంటుంది చూడండి, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసైనా సరే నా గోల్ అన్నది సాధిస్తాను. చూడండి అగ్రీడ్, స్ట్రాంగ్లీ అగ్రీ, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ. సో ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. 17th క్వశ్చన్, ఐ లైక్ టు ఫాలో ద క్రౌడ్. ఆప్షన్స్ చూడండి, స్ట్రాంగ్లీ అగ్రీ, అగ్రీ, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ. ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసరికి ఐ ఈస్ టు సి. అంటే మనకి ఐ నుంచి సి ఎలా వచ్చిందో చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క రిలేషన్ కనిపెట్టి ఇయర్ నుంచి వచ్చే రిలేషన్ ఏంటో చూడండి. అంటే మనం ఇక్కడ ఐ నుంచి సి అంటే మనకి ఈ రిలేషన్ యూజ్ చేసి మనం ఇయర్ నుంచి రిలేషన్ అయితే కనిపెట్టాలన్నమాట. ఆప్షన్ చూడండి, స్మెల్, టేస్ట్, హియర్, టచ్. సో 19th క్వశ్చన్ చూడండి, ఐ ఆమ్ రిజర్వ్డ్ అండ్ షై. అంటే నేను వర్క్ చేసేటప్పుడు షై అంటే సిగ్గుపడడం ఇలా అనమాట. సో అంటే ఇక్కడ స్ట్రాంగ్లీ డిసగ్రీ అలాగే డిసగ్రీ, అగ్రీ అండ్ స్ట్రాంగ్లీ అగ్రీ అనమాట. సో ఒకవేళ మీరు సిగ్గుపడతాం, షై ఫీల్ అవుతాం అనుకుంటే స్ట్రాంగ్లీ అగ్రీ, లేదు అనుకుంటే స్ట్రాంగ్లీ డిసగ్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అంటే నేను బుక్ పై కవర్ చూడగానే సో ఇది పలానా బుక్ అని నేను జడ్జ్ చేయలేను, కనిపెట్టలేను. సో స్ట్రాంగ్లీ డిసగ్రీ, డిసగ్రీ, అగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ అనమాట. సో ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. ఇక్కడతో సెకండ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిందనమాట. సెక్షన్ 3లో క్వశ్చన్స్ చూడండి. 21 క్వశ్చన్, విచ్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఇచ్చాడు అనమాట. ఏ సెంటెన్స్ కరెక్ట్గా ఉందో దానిపై ఆప్షన్ పై క్లిక్ చేయాలన్నమాట. అంటే షీ రన్ టు ద షాప్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, షీ రన్ టు ద షాప్ ఈచ్ మార్నింగ్. నెక్స్ట్ ఆప్షన్, షీ రన్ టు ద షాప్ ఎవ్రీ మార్నింగ్ అలాగే షీ రన్స్ టు ద షాప్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్స్లో ఏది కరెక్ట్ సెంటెన్సో ఆ ఆప్షన్ మనం కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, విచ్ వర్డ్ ఈజ్ స్పెల్లింగ్ కరెక్ట్లీ. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు, కానీ ఆ వర్డ్స్లో మనకి స్పెల్లింగ్ రాంగ్ అయితే ఉందన్నమాట. సో ఏది కరెక్ట్ స్పెల్లింగ్ ఉందో సో దానిపై మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, న్యూ డాక్యుమెంట్ షార్ట్ కట్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. సో మనకి డాక్యుమెంట్ అంటే కొత్త పేజీ కావాలంటే మనం షార్ట్ కట్ అయితే చెప్పాను, Ctrl+M, Ctrl+D, Ctrl+N, Ctrl+S.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ఎక్సెల్ అనమాట. క్రియేట్ లెటర్స్, క్రియేట్ డాక్యుమెంట్స్, క్యాలిక్యులేషన్, డేటా ఎంట్రీ. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. సో ఎక్సెల్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. వర్డ్స్ ఇచ్చారు చూడండి, బ్రదర్ ప్లస్ సిస్టర్ యొక్క రిలేషన్ ఏంటో చెప్పమంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సిబ్లింగ్స్, కజిన్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద పేస్ట్ షార్ట్ కట్ అనమాట. పేస్ట్ యొక్క షార్ట్ కట్ ఏంటి. సో Ctrl+P, అలాగే Ctrl+V, Ctrl+B, అలాగే Ctrl+N. సో పేస్ట్ యొక్క షార్ట్ కట్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ వచ్చేసరికి సమ్ ఫార్ములా ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లో మనకి సమ్ ఫార్ములా ఏంటి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, సమ్ ఓపెన్ బ్రాకెట్స్, అలాగే A1 సెమీకోలన్స్, A5 క్లోజర్ బ్రాకెట్స్ ఒక ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ A1, A5. నెక్స్ట్ చూడండి, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ A1 సెమీకోలన్స్, A5 క్లోజర్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఈక్వల్ టు సమ్ A1 ప్లస్ A5 బ్రాకెట్స్. సో ఏ ఆప్షన్ కరెక్టో చూడండి. నెక్స్ట్ 28th క్వశ్చన్, హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కీబోర్డ్. కీబోర్డ్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి. సో ఏ ఆప్షన్ వచ్చేసరికి 8, 1, 6, 2. సో కీబోర్డ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి కూడా నేను ఆల్రెడీ చెప్పాను చూడండి. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ వచ్చేసరికి స్ట్రాంగ్ పాస్వర్డ్ లెంత్. అంటే మీరు ఏదన్నా పాస్వర్డ్ క్రియేట్ చేయాలన్నా, సో మీకు ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి. సో స్ట్రాంగ్లీ పాస్వర్డ్ లెంత్ చూడండి, 8 క్యారెక్టర్స్, అలాగే 9, 7, 6 ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలో చెక్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్. ఇది మీరు ఏదన్నా వర్క్ చేసినప్పుడు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చినప్పుడు, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఏదన్నా స్ట్రెస్ వర్క్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలరా లేదా. సో అగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ. ఏ ఆప్షన్ కరెక్టో చూసి చెప్పండి. సో ఇదనమాట స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే ఇదండి. మొత్తం కూడా 30 క్వశ్చన్స్ అనమాట. సో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి అండ్ ట్రై చేయండి. ఏది కరెక్ట్ ఆన్సరో నేను చెప్తాను. ఈ స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ ప్రిపేర్ అవుతే మీరు ఖచ్చితంగా, అంటే ఇందులో మనకి పాస్ మార్క్ వచ్చేసరికి 17 అనమాట. మినిమం మీరు 17 మార్క్స్ వచ్చినా సరే మీరు పాస్ అవుతారనమాట. సో ట్రై చేయండి. స్కిల్ టెస్ట్ పేపర్ కి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. అందరికీ కూడా రిప్లై ఇస్తాను. కరెక్ట్ అయినా రాంగ్ అయినా జస్ట్ మీరు ట్రై చేయండి, ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తాయి కదా. అండ్ దీంట్లో పాస్ అయితే మీరు స్కిల్ టెస్ట్ లో కూడా పాస్ అయినట్లే అనమాట. స్కిల్ టెస్ట్ పేపర్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కూడా. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి అండ్ ట్రై చేయండి కూడా. సో ఈ స్కిల్ టెస్ట్ పేపర్స్ కి నేను ఆల్రెడీ టాపిక్స్ వైజ్, నేను పార్ట్స్ వైజ్ అయితే ఈ సైకోమెట్రిక్, అలాగే రీజనింగ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను. ఆల్రెడీ పెట్టాను కూడా, చాలా మంది చూసారు. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే మొత్తం కూడా 4 పార్ట్స్ అండి. ఇంగ్లీష్ గ్రామర్, అలాగే రీజనింగ్ ట్రిక్స్, అలాగే సైకోమెట్రిక్, టెక్నికల్ కి సంబంధించి. ఇప్పుడు మోడల్ పేపర్ చూసారు కదా, వాటిపై క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది ప్రతి టాపిక్ వైజ్ నేను వీడియోస్ అయితే చేశాను అనమాట. చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇదండి ఈ రోజు వీడియో అయితే. సో మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు షేర్ చేస్తున్నందుకు ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను.